స్టార్టర్ జర్నీ టు ద కమల్కూర్ డ్యామ్. ఎంజాయ్ ద పండుగ. హాయ్, మా కమల్కూర్ డ్యామ్లో చేపలు పడుతున్నారు, అందుకని సున్నికి వెళ్తున్నాం. పడుతున్నాయో లేవో అని మాతో పాటు మీరు కూడా చూడండి. అంతేమా? అంతే. పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి అంటుండ్రు, చూద్దామని వెళ్తున్నాం. ఎంత పెద్దవి పడుతున్నాయో చూద్దాం. సాగి కొంచెం ముందు పోతాను. కమల్కూర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 2 minutes ఓపిక పడితే వెళ్తాం. చూడండి, అదే కమల్కూర్ డ్యామ్. ఇట్లా చూపిమా, ఏది అది కొండ చూపిస్తున్నా. నాకు తెలిసిన ఖచ్చితంగా వార్నింగ్ వస్తున్నాం మన డ్యామ్కి. వార్నింగా? వార్నింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది అప్పుడు. వార్నింగ్ వస్తుంది ఎక్కువ నీళ్ళు వస్తే. పోలీసు వాళ్ళు వస్తారు. ఎక్కువ ఇంకా వాన పడి ఎక్కువ వచ్చింది అనుకో, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వస్తారు. పడుతారు, పట్టుకుని ఒక్కొక్కరిని పడినారంటే తిస్తారు నీళ్ళల్లో. అసలు ఇదే కమల్కూర్ డ్యామ్ చూడడానికి వచ్చిన అందరం. చేపలు పెద్ద పెద్దవి పడుతున్నాయి అందరం చూడండి. కొంచెం దగ్గరలో పోతాం అన్న. సుధనా, మేము ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, మనుషులు వస్తున్నారని. ఇంకా దగ్గరికి వెళ్తే చూపిస్తాం మొత్తం అన్నీ నీకు. గేట్లు కానించి నీళ్ళు పారేటి, బాగా చేపలు పట్టేటి చూద్దాం. అప్పుడు తాబెట్టు ఖమ్మం. రెండో తారీఖు వచ్చి మేము 2వ తారీఖు అయితే అనుకుంటా, 5వ తారీఖు 6వ తారీఖు వచ్చినాం. అప్పుడు కమల్కూర్ డ్యామ్కి అయితే చేరుకున్నాం. ఇదో చూడండి, నీళ్ళు ఫుల్ పారుతున్నాయి. పొర్రపాటుగా కింది దిగితే ఇంకా అస్సామి కొట్టుకోకపోతారు. ఆ ట్రై అవి మాత్రం చెయ్యం మేము. చూడండి చాలా నీళ్ళు ఎట్ట పడుతున్నాయో. ఒకప్పుడు మా డ్యామ్ ఇలా ఉండేది కాదు. ఇవి అన్నీ ఇప్పుడు బాగా చేసినారు. చూడండి, మళ్ళీ ఎగురుతున్నాయి కదా.
డ్యామ్లోనే మనం లోయంగల్ సాయికి పెట్టి ఆడపెట్టి కెమెరా. సో ఇక్కడే మనం చేపలు పడుతూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము. చిన్నప్పటి నుంచి కూడా చూడ చేపలు చూడ ఎలా వేస్తున్నాయి పైకి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.